బ్రహ్మసిద్ధ మహాపత్రిజీకి నా ధన్యవాదాలండి. ఇక్కడ ఉన్న టీంకి, మీనా మేడానికి, నాగేంద్ర సార్కి, పవన్కి, రవి సార్కి, అందరికీ నాకు కోటి కృతజ్ఞతలు అండి. నేను ఇక్కడికి 20 రోజులు అయింది వచ్చి. 20 రోజులు ఉంటానని నేను అనుకోలేదండి. వారం రోజులు ఉందామని వచ్చాము. నాతో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. చాలా బాగుందండి ఇక్కడ. అసలు నేను ఆ ఎనర్జీ బాగా నేను చూశానండి. చాలా సంతోషంగా ఉందండి. కూర్చుని 5 నిమిషాల కల్లా నేను ధ్యాన స్థితికి, ఇప్పుడు దాకా నేను 4 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి. కానీ నిన్న మొన్న ఇక్కడ కూడా కాదండి, పైనే కూర్చున్నానండి. పైన కూర్చుని 5 నిమిషాల్లో నేను ధ్యాన స్థితికి వెళ్ళాను. చాలా సంతోషంగా ఉంది. అదొకటి. నేను వారం రోజులు నేను ఇక్కడ కిందనే ఉన్నానండి, రూమ్ లో కాకుండా కిందనే ఉంటే, నేను పడుకున్న తర్వాత ఒక అతను వచ్చి తెల్లవారు ధ్యానం చేస్తున్నారు. 2 రోజులు చూశాను, 3 రోజులు చూశాను. 4వ రోజు నేను ఎవరా అని లైట్ వేసి చూస్తే మన వంట చేసే మాస్టర్ గారు. నాకు అసలు ఎంత సంతోషం వేసిందంటే, ఆమె యజ్ఞ ప్రసాదం నేను తినడానికి వచ్చాను 20 రోజులు. ఆయన యజ్ఞ ప్రసాదం కోసం నేను వచ్చిన వారానికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆయన ప్రసాదం తినడం కోసం నేను నిజంగా 20 రోజులు ఉన్నానండి. ఒక ఇంట్లో ఒక మనిషి వంట చేస్తే, ధ్యానం చేసే మనిషి ఇంట్లో అందరూ ధ్యానంగా మారుతారండి. ఆయన ప్రసాదం తిందామని నేను ఇక్కడ నిజంగా 20 రోజులు ఉన్నానండి. 15 రోజుల దాకా వెళ్ళానండి పైకి. మాక్సిమం 20 రోజులు ఉంటే 15 రోజులు పైకి వెళ్ళానండి. వెళ్తున్న ప్రతి మెట్టుకు ఎంత ఆస్వాదించానో. నేను ధ్యానం ఎక్కడైనా చేస్తాను, కానీ ఇంతటి పుణ్యక్షేత్రంలో ఎంత ప్రకృతిని ఆస్వాదించానంటే నేను చెప్పడానికి లేదండి. ఎంత సంతోషం. ఇంతటి అవకాశం ఈ నాగేంద్ర సార్ మాకు ఇచ్చినందుకు కోటి కృతజ్ఞతలు అండి మీకు మాత్రం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.